నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈరోజు మనము మనుషుల్లో పరిష్కారాలు దొరకని ప్రాబ్లమ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అసలు మనిషికి పరిష్కారాలు లేని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మీరు గమనించండి. నేను లేవనెత్తుతున్న పాయింట్స్ అసలు యూట్యూబ్లో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ ఎవ్వరూ దాని జోలికి పోరు. నా టాపిక్స్ చాలా బోరింగ్ అనిపిస్తుండొచ్చు, కానీ లైఫ్ సస్టైన్ కావడానికి నేను లేవనెత్తే టాపిక్స్ చాలా దోహదపడతాయి. నా టాపిక్స్ సింపుల్ అనిపిస్తుండొచ్చు, ఎట్ అన్టచబుల్ అనిపిస్తుండొచ్చు, ఎట్ కాంప్లికేటెడ్ అనిపిస్తుండొచ్చు, కానీ ఆలోచన చేస్తే ఈ టాపిక్ గిన మీరు మీ దృష్టి పెడితే మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు మన సొసైటీలో లేవనెత్తే ప్రాబ్లమ్స్, రోజు ఘటనలు, పరిష్కారాలు లేని కొట్లాటలు, మానసిక క్షోభ, కోపాలు, ఈర్ష్య, అసూయ, ఇలాంటివన్నీ ఎందుకు జనరేట్ అవుతున్నాయి సొసైటీలో? మనం ఆలోచించాలి. నేను చెప్పాలనా, వీటికన్నిటికీ ఒక రూట్ కాజ్ ఉంది. అది చాలా మంది గమనించారు. అందరూ పైపూతలే. ఏ ప్రాబ్లం వచ్చినా బ్లాంకెట్ వేయడము, పైపూత పూయడము, పై నటించడము, కింద కాలిపోతూనే ఉంటుంది, వేళ్ళు కుళ్ళిపోతుంటాయి, కానీ పైన మాత్రం బాగా అలంకరించినట్టు ఉండాలి లైఫ్. ఇది చాలా మంది చూస్ చేసుకున్న లైఫ్. కానీ నేనేమంటా అంటే, ఈ కుళ్ళిపోతున్న, కాలిపోతున్న పదార్థాలను మీరు ఎన్ని రోజులు దాచి ఉంచగలరు? లైఫ్లా ముక్కుసూటిగా ఉండాలి అంటే దానికి ఒక పెద్ద అర్థమే ఉంది. ముక్కుసూటిగా ఉంటే నీలో ప్రశ్నలు అంటే గూడు కట్టుకో. నీ మనసులో ఉన్న మాట అంటున్నావు అంటే నీ మనసులో ఇంకా ఆ మాట బయటి లోకంలో తిరుగుతుంది తప్ప దీనివల్ల నీకు చెడ్డ పేరు రావచ్చు, లేదా మంచి పేరు రావచ్చు, లేదా నీపై జనాలకు అసహ్యం కూడా కలగవచ్చు. అంటే మనసు తేలిక చేసుకునే మార్గంలో ఈ ముక్కుసూటిగా మాట్లాడడం ఒకటి. కానీ అన్ని చోట్ల ఈ ముక్కుసూటిగా మాట్లాడడం పనికొస్తుందా అంటే పనికి రాదు, అతి ప్రమాదకరం. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది అసలు ప్రాబ్లమ్స్ మన జీవితంలో ఎందుకు వస్తాయి, మనం బలవంతంగా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నామా, లేదా వాటన్నిటికీ అవే మన జీవితంలో వచ్చేస్తున్నాయా, స్వతహాగా వచ్చేస్తున్నాయా, మనం ఇన్విటేషన్ ఇస్తున్నామా? ఈ రెండు ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అసలు వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం పరిష్కారం ఎందుకు కనుగొనలేకపోతున్నాం? మనము మన నిత్య జీవితంలో చేసే కర్మలు, ఆచరిస్తున్న విధానాలు, మన దృక్పథము అంటే
మన ప్రాబ్లమ్స్ యొక్క బీజము ఎన్నో ఏండ్ల కింద పడి ఉంటుంది. చాలా మంది గమనించారు. నేను చెప్పే మాటలు మీరు మళ్ళీ వినండి. మీకు పరిష్కారం దొరకకపోతే అడగండి. మీ ఇప్పటి ప్రాబ్లమ్స్ యొక్క బీజము కొన్ని ఏండ్ల క్రితము మీ వ్యవహార శైలి, మీరు చదువుకున్న విధానము, మీరు ఆచరిస్తున్న ఆచారాలు, మీ మనసులో ఉన్న భావన, ఇవన్నీ గూడు కట్టుకొని ఏదో ఒక పెద్ద పెను ప్రమాదంగా కొన్ని ఏళ్ల తర్వాత వచ్చి పడుతుంది. మనకు పరిష్కారం దొరకదు. ఎందుకు? మనము తక్షణమే దాని సొల్యూషన్ వెతకడానికి ట్రై చేస్తాం. మన బీజం ఎక్కడ పడింది? కొన్ని ఏళ్ల క్రితం పడింది. మనం ఏం వెతుకుతున్నాము? తక్షణంగా, అంటే అప్పటికప్పుడు పరిష్కారాలు వెతుకుతున్నాం. బీజము కొన్నేండ్ల క్రితం, దాని పరిష్కారం కూడా కొన్నేండ్లు పట్టచ్చు. దాన్ని విస్మరించి మనము తక్షణ పరిష్కారాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనము లావ్ ఎందుకు ఎక్కుతున్నాం? ఎక్కినాం. ఇప్పుడు చాలా మంది లావ్ ఎక్కుతుంటే ఇప్పుడు ఆడపిల్లలు చూద్దాం, చిప్స్, కూల్ డ్రింక్స్, బయట ఐటమ్స్ విచ్చలవిడిగా తింటుంటారు. తిని లావెక్కుతారు. లావెక్కగానే ఆ చదువు వరకు కూడా తింటూనే ఉంటారు, చదివి అయిపోయే వరకు కూడా. ఎప్పుడు జాబ్లో చేరి పెళ్ళి అనే ప్రస్తావన వస్తుందో అప్పుడు జిమ్కు, జాగింగ్కి స్టార్ట్ చేస్తారు. అంటే మీ బీజం ఎక్కడ పడింది? కొన్ని ఏళ్ల క్రితం పడ్డది. మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నారు? జాగింగు, జిమ్ము చేస్తున్నారు. మీకు ఏం కావాలి? వారంలో సన్నబడాలి, నెలలో సన్నబడాలి, సంవత్సరంలో సన్నబడాలి. ఎలా జరుగుతున్నది? మీరు సన్నబడ్డా మళ్ళీ లావెక్కడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు బీజంలో ఉన్న గుణాన్ని గుర్తిస్తలేరు. అంటే కొన్ని ఏండ్లుగా వచ్చిన మీ అలవాటుని మీరు మార్చుకోకుండా ఎంత జాగింగు, ఎంత జిమ్ పోయినా మీరు సన్నబడరు అనే సత్యం మీరు ఎప్పటివరకు తెలుసుకోరు. అప్పటి వరకు మీ కొవ్వు తగ్గదు. అలాగే జీవితంలో మనం చేసిన పాపాలు, మనం అవలంబించిన తీరు, మనం వ్యవహరించిన తీరు, మన ఎడ్యుకేషను, టైప్ ఆఫ్ ఎడ్యుకేషను, మన సంస్కారాలు, ఇవన్నీ పక్కకు పెట్టేసి ఏదైనా ప్రాబ్లం రాగానే అయ్యో అయిపోవాలి, దీని పరిష్కారం ఏంది? ఇప్పుడు చూడండి, నేను అందుకోసము ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ బుక్. ఎడ్యుకేషన్ ఈజ్ అంటే అది లైఫ్ లాంగ్ మన అనుభవాలను మన స్థాయిలో మనకు అనుగుణంగా గుర్తుపెట్టుకున్న ఒక విషయము. దాన్నే అనుభవము, దాన్నే విద్య అంటారు. విద్య అంటే బుక్స్లు ఉన్నవి A+B² కావు. నీకు ప్రతిరోజు నీ జీవితం ఏమి గుణపాఠం నేర్పింది, ఆ గుణపాఠాన్ని నువ్వు ఎంత బాగా భద్రపరుచుకున్నావు, అది ఏ టైంలో వాడావు అనేదే దాన్నే అనుభవము, ఆచరణ, అప్లికేషన్ అని అంటారు. నేను చెప్పేవి చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్స్. చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా మందికి తమ జీవితంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఈ పాయింట్స్ తోడ్పడతాయి. ప్రతి ప్రాబ్లంకి బీజాలు కొన్ని సంవత్సరాల కింద పడ్డాయి. ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మన జీవిత అనుభవాలు మనము ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము,
మన జీవిత అనుభవాలను పాఠం కింద మార్చుకొని మనము మన జీవితంలో చేంజెస్ ఏమైనా తెచ్చుకోదలుచుకున్నామా? మన జీవిత అనుభవం ఎలాంటిది? ఇప్పుడు చాలామంది తమ చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ వరకు ఏ ప్రాబ్లము చూస్తుండరు. ఎందుకంటే వాళ్ళ నాన్న అమ్మ బాగా ఊబర్ రిచ్ ఉంటారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఉంటారు, ఎడ్యుకేషన్ కూడా హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి సడన్గా అడల్ట్హుడ్ వచ్చినాక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే వాళ్ళకి చేత కాదు. చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మనం చూస్తాము, బాగా డబ్బున్న గారాబంగా పెరిగిన ఆడపిల్లలు డెలివరీ కాగానే పాపను ఎలా ఎత్తుకోవాలో తెలియదు. అత్తయ్య పాప జారిపోతుంది, కింద పడుతుంది అంట. అంటే వాళ్లకు పుట్టిన పాప బొమ్మ కాదు అని కూడా తెలియదు. జారిపోవటం ఏంది, కింద పడటం ఏంది? నీ కడుపులో నుంచి పుట్టిన పాప నీవు మెయింటైన్ చేయలేకపోతున్నావు అంటే దీన్ని ఏమనాలి? అంటే ఎంత ఇల్లిటరేట్ ఉన్నావు, లైఫ్ గురించి నువ్వు ఎంత ఇల్లిటరేట్. నువ్వు ఎన్ని ఎంబీఏలు చేస్తుంది, బీటెక్లు చేస్తుంది, ఎంటెక్లు చేస్తుంది. నువ్వు కన్న బిడ్డను నువ్వు ఎత్తుకునే విధానం తెలియని సన్నాసి తల్లివి నీవు. నీ ఎంటెక్లు, ఐఐటీలు, బీటెక్లు, నీ జాబ్లు, నీ సాఫ్ట్వేర్లు నాలుక గీక్కోవడానికి కూడా పనికిరావు. దీన్ని విస్మరించి జీవితంలో మనం సాధించవలసిన విషయాల గురించి మాట్లాడతాం. బిడ్డను ఎత్తుకోలేని తల్లి ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఏం ప్లాన్ చేయగలదో మీరు ఆలోచించండి. ఇది తీవ్రమైన ఆరోపణ నాది. నేను తల్లులను సిగ్గుమాలిన తల్లులు అని ఆరోపిస్తున్నాను. నేనేది ఊరికే విడిచిపెట్టాను. ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎన్ హ్యూమన్, నాట్ అన్ అనిమల్. Unfortunately, the same education system is turning even a woman into an animal. If a man becomes an animal, it's a natural course in this human life cycle. A man is an animal is normal, but woman turning into an animal is unnatural. అంటే ఈ ఆడవాళ్ళు సిగ్గుమాలిన తల్లిదండ్రులుగా మారుతున్నారు, తల్లులుగా మారుతున్నారు అని ఎవరు డిస్కస్ చేయరు. మీ భవిష్యత్తు మీరు తీర్చిదిద్దుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ మీరు చేజేతులా మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అని తెలుసుకుంటలేదు. అన్ఫార్చునేట్. అంటే పరిష్కారాలు పిల్లలని పుట్టిన పిల్లలని ఎత్తుకోవడం కూడా ఒక ఆయా చేయాలి, లేదా అత్త చేయాలి, లేదా కన్న తల్లి అంటే ఆమె అమ్మ చేయాలి తప్ప తన బాధ్యత కాదు. కనడం తన బాధ్యత, ఎత్తుకోవడం తనకు శాతం. ప్రకృతి సిద్ధంగా చేసే పనులు అన్నీ చేస్తుంది, కానీ సొసైటీలోకి పనికొచ్చే ఒక్క చిన్న పని కూడా ఆ మహిళ చేయలేదు. వంట రాదు, తింటది. కనడం వచ్చు, ఎత్తుకోవడం రాదు. కనడం వచ్చు, ఎత్తుకోవడం రాదు. అత్తగారింట్లో పెత్తరికం చేయాలి, కానీ తాను సంపాదించిన డబ్బులు ₹1 అత్తగారింట్లో ఇవ్వదు. అది తన డబ్బు. ఇది వీళ్ళ జీవన విధానం.
మరి సొల్యూషన్స్ రమ్మంటే ఎక్కడి నుంచి? నీ అప్రోచే లైఫ్ గురించి రాంగ్. మనము అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పీజీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ప్లస్ జాబ్ దొరికే వరకు మనం లైఫ్ని ఆషామాషిగా గడిపేస్తాం. నేనేం చెప్తున్నా అంటే చిన్న పిల్లలు కూడా మెచ్యూర్గా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అంటే ఈనాటి యుగంలో దట్ ఈస్ నీడెడ్. నువ్వు 5వ 6వ క్లాస్కే యూ షుడ్ డెవలప్ సమ్ సార్ట్ ఆఫ్ మెచ్యూరిటీ టువర్డ్స్ లైఫ్. అదర్వైజ్ ద లైఫ్ విల్ లుక్ లైక్ ఎ మాన్స్టర్. అంటే దయ్యంలా కనిపిస్తుంది లైఫ్ని. పాతకాలంలో ప్రతి ఒక్క లైఫ్కు, ప్రతి ఒక్క రిలేషన్షిప్స్కి వాల్యూ ఉండేది. ఎందుకు అంటే ప్రతి స్టెప్పులో ఒక్కొక్కరు ఆదుకునేవాడు. అంటే ఇచ్చి పుచ్చుకునే ఒక వ్యవస్థ ఉండేది. మామయ్య అంటే ఒక మర్యాద, అత్త అంటే ఒక మర్యాద, అమ్మ అంటే ఒక మర్యాద, ఈవెన్ తమ్ముడున్నా ఒక మర్యాద, పిన్ని అంటే ఒక మర్యాద, కాక అంటే ఒక మర్యాద, అక్క అంటే ఒక మర్యాద, బావ అంటే ఒక మర్యాద. లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ గ్రూప్లో నుంచి ఎవరో ఒకరు వచ్చి ఆదుకోనేవాడు. అదీగాక చుట్టాలు అంటే ఇంటి పక్కకు ఉండేటోళ్ళు, నేబర్స్, వాళ్ళది ఇంకో కోణం. అంటే లైఫ్ సాగుతూ ఉంటే ఏదో ఒక స్టేజ్ మీద వచ్చి పక్కింటి వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, అక్కనో బావనో చెల్లెనో అన్ననో తమ్ముడో అత్తనో మామనో పిన్నినో పెదనాన్ననో చిన్ననాన్ననో ఎవరో ఒకరు వాళ్ళ అనుభవాన్ని మిమ్మల్ని రక్షించడానికి ఆ చెయ్యి పెడుతుంది. కానీ నేటి యుగంలో ఎవరికి ఎవరొద్దు, వాళ్ళ అనుభవాలు అసలే వద్దు. తాము నేర్చుకున్నదే అనుభవం. ఆ నేర్చుకునే ప్రక్రియనే స్టార్ట్ చేయలేదు. పెళ్లి చేసుకున్నా నేర్చుకునే ప్రక్రియ స్టార్ట్ చేయని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అదే ఈ దేశం యొక్క దౌర్భాగ్యము. దేశాన్ని కుప్పకూల్చేది ఇదే. అంటే ఎడ్యుకేటెడ్ అని అనుకుని లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు కానీ తాము ఏమీ నేర్చుకోలేదు అని మిడ్ లైఫ్లో వాళ్ళకి తెలుస్తుంది. అంటే 30-35 దాటాక వాళ్లకు లైఫ్లో మేము ఇంకా అరంగేట్రం చేయలేదు అని అనుభవం వస్తుంది. పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు పెరుగుతున్నారు, అనుభవాలు పెరగట్లేదు. దీనివల్ల వచ్చిన సమస్యలు చాలా పెద్దగా అనిపించి సమస్యలు ఈజీగా తొలగట్లేదు. అయితే పాతకాలంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఏదైనా ఒక ప్రాబ్లము ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యేది. అంటే అదొక ఫ్యామిలీ గుట్టు. కానీ ఇవాళ రేపు ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సోషల్ మీడియాలో డిస్కస్ అవుతుంది, టీవీలలో డిస్కస్ అవుతుంది. అంటే ఒక అత్త మామ, పిన్ని, వదిన, అన్న, తమ్ముడు, అక్క, బావ, కాక, కాకి, చిన్నాన్న, పెద్దన్న, పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ పరిధి దాటి సోషల్ మీడియాలో వచ్చి టీవీలలో డిస్కషన్ అయ్యే దౌర్భాగ్యపు స్థితి మన సొసైటీలో ఇప్పుడు దాపరిచ్చింది. ఇది ఎందుకు దాపరిచ్చింది? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది ఎందుకు దాపరిచింది అంటే అహంకారం. నేను నేర్చుకున్నదే నా లైఫ్లో అల్టిమేట్ థింగ్ అనే ఒక అహంకారం.
ఆ అహంకారం దేని వల్ల వచ్చింది అంత సులువుగా? అంటే డబ్బు వల్ల. నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఒక థాట్ వల్ల లైఫ్లో చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేని దుస్థితికి మన సొసైటీ తగిలేది. అయితే ఈ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ మనకు తెలిసినాక మనము ఏం చేయగలము? మనం ఆల్రెడీ మన బుద్ధి కుళ్ళిపోయింది. ఇప్పుడు కుళ్ళిపోయిన బుద్ధిని తాజాగా చేసే ప్రక్రియ మనకు తెలియదు. కుళ్ళిపోతుంది. అయితే దీనికి తక్షణ పరిష్కారాలు కావాలి. కుళ్ళిపోయే ప్రక్రియ మెల్లిగా జరుగుతుంది. అలాగే బాగుపడే ప్రక్రియ కూడా మెల్లిగా జరుగుతుంది. తొందరపడకూడదు. అది నీవు నేర్చుకోనప్పుడు ఇది నీవు నేర్చుకోవాలంటే కూడా టైం పడుతుంది. అందుకే నాలెడ్జ్ ఈజ్ సుప్రీం. నాలెడ్జ్ ఈజ్ సుప్రీం. గమనించండి, నేను ఒక్కొక్క వర్డ్ చాలా క్రిటికల్ వర్డ్స్. నాలెడ్జ్ ఈజ్ సుప్రీం. నాలెడ్జ్ అంటే ఏమి? నాలెడ్జ్ అంటే మనము హుందాగా చాలా మన స్థాయిని కింద చేసుకొని మనము పైనున్న అంటే మనకన్నా హై లెవెల్లో ఉన్న నాలెడ్జ్ని ఎలా గెయిన్ చేశాము? హంబుల్గా, హుందాగా మనము ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని మన లైఫ్లో అంతే హుందాగా ఎలా యూజ్ చేయగలము అనేది నాలెడ్జ్. మీరు బుక్లో చదివినా, మనుషుల దగ్గర నేర్చుకున్నా, లైఫ్ అనుభవాలతోనే నేర్చుకున్నా, లేదా వేరే సలహాలు తీసుకున్నా, దాన్ని మనం ఎంత హుందాగా, ఎంత హంబుల్గా ఆ ప్రాబ్లంతో డీల్ చేస్తున్నాం. విచ్చలవిడిగా డీల్ చేస్తే పబ్లిక్లో పడిపోతుంది ప్రాబ్లం. మనం హుందాగా చాలా నెమ్మదిగా డీల్ చేస్తే లోగుట్టు లోపలనే ఉంటుంది. అంటే ఈ డిఫరెన్స్ తెలియని సన్నాసులు 90% ఉన్నారు ఈ సొసైటీ. ప్రతిదీ గట్టిగా అరవటం, ప్రతిదీ పబ్లిక్గా చేయటం, చూపించుకోవటం. ఈ చూపించుకునే క్రమంలో మనం హద్దులు దాటటం, ఆ హద్దులు దాటటం వల్ల ఆ హద్దులే మనకు ఫ్యూచర్ గ్రోత్కి అవరోధాలుగా మారటం. ఆ అవరోధాలు చూసి మనం బిత్తరపోవటం, పరిష్కారాలు మనలో రాకపోవటం. మనం క్రియేట్ చేసుకున్న ప్రాబ్లము తిరిగి మనల్ని తంతుంది. మనం ఏమనుకుంటున్నాము? ఎవడో బయటోడు వచ్చి తంతున్నాం అనుకుంటున్నాం. కాదు, మన చెప్పే మనకు కనిపించకుండా చెప్పు దెబ్బ కొడుతుంది. అహంకారము చాలు, మనకు తెలిసింది చాలు అనుకున్న క్షణము మనలో నాలెడ్జ్ క్షీణిస్తుంది అని అర్థం. ఇప్పుడు ప్రతి ఒక్క విషయము నేను ఒక టెక్నిక్ చెప్తాను మీకు. అంటే నేను జీవితంలో అనుభవంలో పెట్టిన టెక్నిక్. అంటే ఇది సుప్రీం టెక్నిక్ అని కాదు, నా అనుభవం మీకు షేర్ చేస్తుంది. మీకు నచ్చకపోతుండొచ్చు, నచ్చుతుండొచ్చు, మీరు అమలు చేస్తుండొచ్చు, చేయకపోతుండొచ్చు, మీ ఇష్టం. మీరు ఇవాళ నుంచి ఒక పని చేయండి. మీకు అవసరం లేని ఒక 5 టాపిక్స్ నోట్ చేసుకోండి. మీకు అవసరం లేదు, నా లైఫ్లో లీస్ట్ బాదర్డ్ అబౌట్ దీస్ ఐటమ్స్ అని ఒక 5 ఐటమ్స్ వేసుకోండి. వేసుకొని ఒక నెల మీరు ఆ 5 టాపిక్స్ గురించే వీడియోస్ చూడండి. మీకు అవసరం లేదు అని ఒక 5 టాపిక్స్ రాసుకొని ఒక నెల రోజు వేరే టాపిక్స్ చూడకుండా, లేదా వేరే టాపిక్ చూస్తూ కూడా
ఈ టాపిక్స్ 5 టాపిక్స్ తరచూ చూస్తూ ఒక నెల చూసిన తర్వాత మీ అనుభవం చెప్పండి. ఇది చాలామంది పెద్ద కథలు చేస్తారు. నేను సింపుల్గా చెప్తాను. లైఫ్ ఇంట్రెస్టింగ్గా, లైఫ్లో చాలా ఉంది, ఇంకా నేర్చుకునేది చాలా ఉంది, మన అనుభవం చాలా తక్కువ, మనం చూడలేదు గనక మనకు దాని విలువ తెలియదు అని ఈ అన్ని ప్రశ్నలకు నేను చెప్పే టెక్నిక్ చాలా దోహదపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లేకుంటే ఈ ఎగ్జాంపుల్ ఇవ్వలేము. మన దగ్గర యూట్యూబ్ అవైలబుల్ ఉంది కనుక నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను. మీకు లైఫ్లో ఈ లాస్ట్ 5 స్థానాల్లో ఉండే సబ్జెక్టు నాకు ఇంట్రెస్ట్ లేదు అని లిస్ట్ రాసుకొని ఒక నెల రోజులు ఉట్టి ఇవే చూడండి. తర్వాత మీ లైఫ్లో వచ్చే మార్పులు కమెంట్ బాక్స్లో రాసి పంపండి. సింపుల్ టెక్నిక్. దీని రిజల్ట్ ఏమిందో నేను చెప్పాను. ఆ రిజల్ట్ మీరే చూడండి. అప్పుడు మీకు లైఫ్ ఎంత పెద్దగా ఉంది, మనం ఏం నేర్చుకున్నాము, అసలు లైఫ్ అంటే ఇంత పెద్దగా ఉంది, దాంట్లో మనం నేర్చుకునేది ఎంత, మనం దాంట్లో అనుభవంలో తెచ్చుకొని మనం సాల్వ్ చేసుకునేది ఎంత. నేను ఒక మాట మీకు అందరికీ చెప్పవచ్చు. మీ ప్రాబ్లమ్స్ మీవే. ఎప్పటి వరకు మీరు బయటి నుంచి సొల్యూషన్స్ వెతుకుతారో అవి మీ లైఫ్లో పనికిరావు. చాలా మందికి అడ్వైస్ తీసుకునేది, చాలా మందికి అడ్వైస్ ఎతికేది, కన్సల్టెంట్స్ దగ్గర పోయేది, ఇది చాలా, లేదా గూగుల్లో ఎతికేది, యూట్యూబ్లో ఎతికేది, అంటే పరిష్కారము బయట నుంచి రావాలి అని చాలా మందికి అదొక థియరీ ఉంది లైఫ్లో. నేనేమంటా, ఇవన్నీ పరిష్కారాల్లో భాగమే. నేను లేదంటే యూట్యూబ్ చూడాలి, 10 మందిని అడగాలి, ఇవన్నీ పరిష్కారాల్లో భాగమే. కానీ అన్నిటికన్నా కరెక్ట్ పరిష్కారం ఇచ్చేది మీరే అని మీకు తెలియదు. ప్రాబ్లం ఏమంటే ప్రాబ్లము మీరే, పరిష్కారము మీరే అని మీకే తెలియదు. ప్రాబ్లం సాల్వింగ్లో యూట్యూబ్ కానివ్వండి, సలహాలు కానివ్వండి, రిలేటివ్స్ని అడగడము, ఫ్రెండ్స్ని అడగడము, కన్సల్ట్ చేయడం, ఇవన్నీ ఒక వంతు. అల్టిమేట్ జడ్జ్మెంట్ మీ లోపల నుంచి వస్తుంది. దాన్ని మీరు కరెక్ట్గా పట్టి లైఫ్లో అప్లై చేసిందంటే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, సొల్యూషన్స్ దానికి దొరికి అవి పక్కగా జరుగుతూనే ఉంటాయి. అంటే నా బతుకులా కాదు, నాకు గ్యారంటీ నెక్స్ట్ డే దరిద్రంగా స్టార్ట్ అవుతుందని గ్యారంటీ. నాకు నవ్వు వస్తుంది దరిద్రాన్ని. అబ్బా వచ్చా దరిద్రం రా రా అంటే నా మెంటాలిటీ అట్లా మోల్డ్ అయిపోయి కొట్టి 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 ఏం రాటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దరిద్రం వస్తుంది, ప్రాబ్లం వస్తుంది అంటే రా రా బెట రా అంటారు. అంటే ఆ చూసి భయపడతారు, ఎవరు వీడు నవ్వుతున్నాడు నేను వస్తుంటే. అంటే ప్రాబ్లమ్స్ అనేది అంత సహజం. ప్రాబ్లం అంటే ఒక జోకు. రా వస్తావా, రా దా సంకన ఎక్కువ రా, ఇట్లే వెళ్ళాలి, రా రా దాజా నీ తొడ మీద కూర్చోరా, దా ఛాయ్ పోదురా నిలవాలి దాన్ని. అది భయపడుతుంది, ఊరిని అమ్మ వీడేంది నేను వస్తుంటే అందరు భయపడి పారిపోతుంటే వీడు ఎదురొట్టి నన్ను రా రా అని పిలుస్తుంటే నాకు చంపుతాడా ఏంది వీడు నన్ను అనుకుంటాను. ప్రాబ్లం భయపడుకుంటూ వస్తుంది మన దగ్గరికి. ఆ భయపడుకుంటూ వచ్చిన ప్రాబ్లము ఎక్కువసేపు ఉండదు. మనల్ని ఢీ కొట్టి సతాయించడానికి చూసి బేజారు వచ్చి బేసరంగా వీడి దగ్గర మనం వీడి సంకన ఎక్కలేము, వీడిని తొడ మీద కూర్చోలేము, వీడు నన్ను బాగా ఇరిటేట్ చేస్తాడు అని అదే మెల్లగా జారిపోతాడు మనకు తెలియకుండానే. ఇప్పుడు నేను ఆపోజిట్ వర్క్ చేస్తుంటే అబ్బా ఈ ప్రాబ్లమ్సా మనకు కాని పని,
రోజు ప్రాబ్లమ్స్ నాకు ఎట్లా బతకాలి ఇట్లా కూడా అనొచ్చు. అదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రా 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 అని కూడా అనొచ్చు. ఇప్పుడు నాకు కూల్ ప్రాబ్లమ్ ఓకే. ఇంకా సంతోషం వస్తే భయం వస్తుంది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో తెలియదు. దాని చాలా తక్కువ టెన్యూర్ సంతోషం. ఇప్పుడు నాలాంటి లైఫ్ ఉంది, సంతోషం అట్లా వస్తుంది వెళ్ళిపోతుంది. అరే రా రా కొంచెం కొంచెం భోజనం చేసిపోదు అంటే ఉండదు. టైం లేదు నేను టీ తాగిపోవడానికి వచ్చిన టీ తాగిపోతే వెళ్ళిపోతుంది. అదే ప్రాబ్లమ్స్ దూరపు చుట్టాలు లాంటివి వస్తాయి, వారం దాకా ఉంటాయి. ఇప్పుడు దాన్ని అతిథి మర్యాదలు చేయాలి, కథలు చెప్పాలి, తిండి పెట్టాలి, తిప్పాలి, అన్ని మర్యాదలు చేసి వారం తర్వాత పంపించాలి. మీరు ఒక ప్రాబ్లమ్ని ఈ విధంగా చూడడం స్టార్ట్ చేస్తే ప్రాబ్లం అనేది అది మనం పుట్టంగానే స్టార్ట్ అయ్యి గిట్టే వరకు ఉంటుంది. అదే అది చుట్టం లాంటిది, అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. మొత్తం సూట్ కేసులు పట్టుకొని దిగుతుంది, తప్పదు, దాన్ని సాల్వ్ చేయాల్సిందే. సంతోషము గాలిలాగా వస్తుంది, అట్లా వస్తుంది రూమ్లోకి, కిటికీలోంచి వెళ్ళిపోతుంది. సో సంతోషం ఎక్కువ కాలం ఉండదు, దుఃఖం వస్తూనే ఉంటుంది. సో మనం సుఖ దుఃఖాలను చాలా లైట్గా తీసుకోవాలి. సుఖాలను లైట్గా తీసుకోవాలి, దుఃఖాలను లైట్గా. సుఖం నేను పర్మనెంట్గా ఒక వారం ఉంటా అన్న నమ్మొద్దు, దుఃఖాలు నేను నెల ఉంటా అన్న కూడా నమ్మొద్దు. రెండింటిని నన్ను నమ్మకపోతే లైఫ్ సునాయాసంగా గడిచిపోతుంది. మీరు ఒక్కసారి నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేయండి. అంటే కఠోరంగా ఉండొచ్చు, అంటే ఒకసారి నేను అనుకుంటా నేను చెప్పే టెక్నిక్స్ మనుషులు ఫాలో చేసేవిగా చాలా కఠోరంగా ఉంటాయి, నికృష్టంగా ఉంటాయి కొన్ని టెక్నిక్స్, కానీ అవి సక్సెస్ఫుల్ అవుతాయి. ఇక మనుషులకు ఇటువంటి పరిష్కారాలే వాడితే మెత్తగా సుకుమారంగా అవి చదువు. ఒక దెబ్బతో వదులంటే 3 దెబ్బలు వేసేయాలి, ఫినిష్ చేసేయాలి. అంతేగాని ఒక దెబ్బ అని చెప్పారు కదా, నేను ఒక దెబ్బ వేసాను అది మళ్ళీ వారం తర్వాత మళ్ళీ లేచి వచ్చింది అంటే వస్తుంది. నువ్వు ఒక్కటే ఏమంటే 3 వేసేయాలి. ప్రపంచం అట్లా నడుస్తుంది. కనుక మీరు మీ లైఫ్లో ఎడ్యుకేషన్, సంస్కారము, విలువలు అనేవి కొద్దిగా స్టడీ చేయండి. మీకు అసహ్యం అనిపిస్తుండొచ్చు, ఫస్ట్ చాలా బరువు అనిపిస్తుండొచ్చు, కానీ ఇదే మిమ్మల్ని రక్షించకపోతే నన్ను అడగండి అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.